భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత డ్వాక్రా రుణమాఫీ 1,23,00,000 రూపాయల నమూనా చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఆసరా పండుగ జరుపుకుంటున్నాం. ఆసరా పండుగ ఇది 4వసారి మనం జరుపుకునే పండుగ. జగనన్న హయాంలో ప్రతిరోజు కూడా పండుగ. ఈరోజు ఆసరా పండుగ అవ్వచ్చు. ప్రతిరోజు ఒక్కొక్క సంక్షేమాన్ని ఇస్తూ ఒక్కొక్క పండుగలాగా మన జగనన్న పాలన సాగుతూ వచ్చింది. ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు, ఈ ఒక సౌకర్యవంతమైన మన కుటుంబ జీవనం, ఇవన్నీ కూడా మనం ఎలా తెచ్చుకున్నాం, మనం గతంలో ఏ కష్టం పడ్డాం, ఇవే కష్టంలోకి వెళ్లవలసిన పరిస్థితి మనం విజ్ఞతతో ఆలోచించకపోతే మళ్ళీ గతంలో మనం పడ్డటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ అయ్యి ప్రమాదం ఉంది. కాబట్టి మనం మరి ముందు కష్ట నష్టాల గురించి మాట్లాడుకుందాం. తప్పనిసరిగా ఆశిస్తున్నాం. మరి మేము చేయడానికి కూడా మా గొప్పతనం కాదు. ఇక్కడ మీరు ఎమ్మెల్యే గారు ఊరికే మా గురించి ఊరికే చెప్పడం జరిగింది, కానీ ఖచ్చితంగా ఇందులో ఎమ్మెల్యే గారు పూర్తి సంపూర్ణ సపోర్ట్తో మమ్మల్ని ఫ్రీగా వదిలేయడంతో మేము ఇలా చేయగలిగామని చెప్పేసి మా గొప్పతనం కాదు. అదంతా మీ ఆశీస్సులు, ఎమ్మెల్యే గారు అండదండలతో మేము చేసామని చెప్పేసి మరొకసారి ఎమ్మెల్యే గారు కొమరపాలెం ప్రజల తరఫున, పంచాయతీ బాడీ తరఫున, అందరి తరఫున మరొకసారి ఆయనకి పాదాబంధనాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నడయాడుతుంటారు అన్న సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మహోన్నత మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మీ మహిళామణులు అందరూ కూడా చెప్పిన విషయమే ఆయన అమలు చేశాడు. బాబు, చంద్రబాబు నాయుడు టైంలో మీరందరూ ఆయన మా రుణాలు మాఫీ చేస్తానన్నాడని మేము ఓటేసాం, కానీ రుణాలు మాఫీ చేయలేదు బాబు అన్నాడు. అవునమ్మా, రుణాలు మాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు? చెప్పండి, మాఫీ చేశాడా? చేశాడా లేదా? చెప్పండి అందరూ కూడా. మీరు మాట్లాడకపోతే నిజం అనుకుంటాం, మేము చేశాడనుకుంటాం. చంద్రబాబు రుణాలు మాఫీ చేశాడా? మీ డ్వాక్రా రుణాలు చేయలేదు. అందరూ చేతిలో చెప్పండి, చేయలేదు. చేయలేదు కదా. చాలా గ్రామాల్లో చేశాం, కానీ ఇవన్నీ కూడా అన్ని కోట్లు పెట్టి కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో మంచి రోడ్డు, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి. అంటే దీన్ని స్పెషల్ మరి సత్యబాబు గారు, జ్యోతి గారు అని మరి తెలియజేస్తూ వాళ్ళకి ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ముందు చూపుతోటి ఎక్కడ ఏదైతే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఒక ప్లాన్ గా మరి చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని కూడా మరి మిగతా జూనియర్లు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లోనూ అటువంటి వాళ్ళు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. ఇటువంటి నాయకులు ఉండటం కూడా మీ గ్రామానికి మీకు అదృష్టం. అదేవిధంగా నాకు సపోర్ట్ చేసి ఇటువంటి నాయకులు ఉండడం ఓ రకంగా చెప్పండి రాజకీయంగా కూడా నాకు ఎంతో లాభం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ గ్రామానికి నేను ఏదైనా వచ్చినా కూడా ఏదో శంకుస్థాపనకో ప్రారంభోత్సవం, మిగతా పనులకి ఏమక్కర్లేదు, అన్నీ వాళ్ళే చక్కపెట్టేసుకుంటున్నారు గ్రామంలో. మరి ఇంత బాగా గ్రామం అభివృద్ధి చెందిందంటే సత్యబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది మాత్రం మీరు మర్చిపోవద్దు. మరి గతంలో చాలా మందిని చూశారు మీ గ్రామంలో కూడా. ఎప్పుడైనా సరే ఎవరి హయాంలో అన్నా కానీ మీ గ్రామం ఇంత అభివృద్ధి చెంది, ఇందులో సగం కూడా అభివృద్ధి చెందలేదు. ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రోడ్లన్నా ట్రైన్లన్నా ఏమన్నా అయినాయి అంటే వీరద్దరిలోనే జరిగిందని చెప్పవచ్చు. అందుగురించే ఈ రోజున ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా సత్యబాబు గారి కుటుంబానికి కూడా అంత తెలియజేస్తున్నారంటే కారణం వట్నే ఎవరో తెలియజేయరు. వీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీరందరూ కూడా ఆకర్షితులయ్యే మీరు ఈ రకంగా మద్దతు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా మరి ఆశిస్తూ, రానున్న రోజుల్లో కూడా మరి మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇంకా 2 నెలల 15 రోజులు టైం ఉంది. మళ్ళీ మీ గ్రామానికి నేను ప్రచారానికి కూడా రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క కార్యకర్త కూడా సైనికుల్లా చేస్తారు. అదేవిధంగా సత్యబాబు గారు, జ్యోతి గారు మార్గదర్శకంలో మీరందరూ కూడా ఏకదాటిగా మీరందరూ కూడా కృషి చేస్తారు, అందులో డౌట్ లేదు. కాబట్టి అంటే వచ్చే ఎలక్షన్ లో కూడా నేను ప్రచారానికి కూడా మీ గ్రామానికి రావాల్సిన అవసరం ఉండదు. మీరందరూ కూడా మరి సత్యబాబు గారు, జ్యోతి గారు చెప్పినట్టుగానే మీరందరూ నడుచుకుని మీ గ్రామాభివృద్ధికి మీరందరూ కూడా మీ వంతు సహకారం మీరు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ
మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.